ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు మరి తెలుగు కూటమి ప్రభుత్వం రైతులకి వారు చెప్పిన మాట ఉందో, రైతులకు వచ్చా మరి ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము మనందరికీ చేతికి ఇస్తామని చెప్పారు. ఆ దాన్ని ఇప్పుడు 6 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా, బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా, దానికోసం ఇది మాట వలస కూడా చెప్పకుండా ఇప్పటికే ఒక పంట అయిపోయింది, రెండో పంట వేసుకునే స్థితికి వచ్చింది. వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పుల పాలు అయిపోతున్నారు. పంటకి వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? 20,000 రూపాయలు ఇప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు. దానికి క్లారిటీ ఇవ్వాలి, దానికి డేట్ని చెప్పాలి. దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వాలనేది వాటిని నిర్ణయించింది. వీటన్నిటితో పాటు గత 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ఇచ్చే పంట ఇన్సూరెన్స్ మేము వచ్చి ఉచితంగా రైతు తరఫు వచ్చి ప్రభుత్వమే కట్టింది. దాంతోపాటు ఇది చేసాం, ఏది క్రాప్ ఇన్సూరెన్స్ చేసాం. ఏ కలామిటీ వచ్చినా సరే రైతుకు వచ్చి డైరెక్ట్గా వెంటనే ఆ సీజన్ మారకముందే వాళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ని లేకపోతే ఎక్స్ట్రాస్ అని ఇచ్చే నేపథ్యం. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రైతే కట్టుకోమని చెప్తున్నారు. రైతుకు వచ్చి వాళ్ళకి ఇస్తున్న మదుపుకి ఇస్తున్న పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, దాంతోపాటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. మళ్ళీ పైపెచ్చు ఇన్సూరెన్స్ కూడా వారి మీద భారం తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని మార్చి ఉచితంగా ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే చేపట్టాలని దాని మీద కూడా కలెక్టర్కి వచ్చి 13వ తారీఖు నాడు మనందరం కలిసి వెళ్ళి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాలో, అలాగే అమలాపురం జిల్లాలో, అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరూ పెద్దలు, కార్యకర్తలు, రైతులు అందరూ కలిసి కలెక్టర్కి వచ్చి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. వీటితో పాటు 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తేదీన ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచాం, నాణ్యమైన కరెంటు ఇస్తాము, 1 పైసా భారం పడనేయము, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మరి మోసపూరితమైన మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలందరూ కూడా ఇవాళ ట్రోప్ ఛార్జీలని సుమారు 15,800 కోట్ల రూపాయలని మరి వినియోగదారుల మీద, చిన్న వినియోగదారుడు పెద్ద వినియోగదారుడు లేదు, అందరి మీద ఈ నెల నుంచి ₹1.20 అత్యధికంగా వారికి ప్రతి ఒక్కరి మీద 1 యూనిట్కి ₹1.20 చొప్పున వాళ్ళ మీద వచ్చి భారం మోపిన పరిస్థితి. ఇది చాలా అన్యాయం. ఇది మా వినియోగదారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి. ఏదైతే ఈ 15,800 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కౌంట్లు చెల్లించాలి, ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి, ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ వినియోగదారులు అందరితో కలిసి వెళ్ళి 27వ తారీఖున ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు జనవరి 3వ తారీఖు నాడు, జనవరి 3వ తేదీ నాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 కోట కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ కోట వచ్చిన లోపల ఆ కోట తాలూకా డబ్బును రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కళాశాలకు వెళ్తే వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలన్నీ నువ్వు డబ్బు కడితేనే పరీక్ష కూర్చోబెడతావు, లేకపోతే టీసీలు ఇస్తామని చెప్పిన పరిస్థితి. కలెక్టర్లు వచ్చి మీటింగ్ పెట్టి పాప యాజమాన్యాలు వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు వచ్చి వింటున్నాయి, కొన్ని యాజమాన్యాలు వినట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వచ్చి విద్యార్థులు వచ్చి బాధపడుతున్నారు. కాబట్టి 3వ తేదీ లోపల ఈ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి, తీరాలి. లేకపోతే దాని మీద 3వ తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఒత్తిడి తీయడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతిపత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం. ఈ 3 కార్యక్రమాల గురించి ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ఈ సమావేశంలో నేను తీసుకున్నాం. అది వచ్చిన ఇన్ఛార్జీలు, వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ మరి కలెక్టర్ దగ్గర టైం తీసుకొని వారికి వినతిపత్రాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి, విద్యుత్ వినియోగదారులకి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. వారిని కూడా పాల్గొనమని
రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం. అది ఏంటండి నేను అంటుంది ఏంటంటే, యనమల రామకృష్ణ గారు గవర్నమెంట్కి లేఖ రాశారంటే యనమల రామకృష్ణ గారు ఈరోజు రాజకీయాల్లో లేరు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ లేఖ ఎంత సెంటిటీ ఉందనేది వారు, మీరు, తమరు, మీ అందరూ కూడా ఇక్కడ ఈ జిల్లా వాసులు మీరందరూ కూడా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నా వరకు, మా పార్టీ వరకు మాది ఏంటంటే, ఆ సజ్జను తీసుకున్న కేవీరావు చౌదరి అయినా, లేదు తర్వాత వచ్చి బదలాయించుకున్న దివీష్ చౌదరి అయినా, ఆ తర్వాత తీసుకున్న జేఎంఆర్ వైస్ అయినా, ఆ తర్వాత తీసుకున్న అరబిందో రెడ్డి అయినా, ఎవరైనా మాకు ఒకటే. మాకు రైతులకు మేలు జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో 2,800 ఎకరాలు వెనక్కి ఇస్తామని చెప్పాం. ఆ కన్నమ్మ బాధ్యంలో కమిటీ వేసాం. స్థానిక శాసనసభ్యుల్ని, ఆల్ని, లోకల్ అందరినీ కలిపి పెట్టాం. ఆ ప్రక్రియ కొంతవరకు కొనసాగించాం. కొంత జరిగింది, ఇంకా కొద్ది మిగిలింది. ఆ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఆ ప్రక్రియ చేయాలని, అది మా తాలూకా డిమాండ్. ఎవరైనా మాకు ప్రజలకు న్యాయం జరగాలి తప్ప